హరే కృష్ణ. మీలో కృష్ణుడి గురించి ఎంతమందికి తెలుసు? ఏంటి 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు, వేణువు ఊదుతాడు తనే కదా అని అనుకుంటున్నారా? మీకు తెలిసిన కృష్ణుడు మాత్రం ఇంతేనేమో, కానీ నాకు తెలిసిన కృష్ణుడు మాత్రం వేరే. సో నాకు తెలిసిన కృష్ణుడి గురించి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీకు తెలిసిన కృష్ణుడి గురించి కమెంట్స్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. సో నాకు ఒక 50% కృష్ణుడి గురించి తెలుసు. ఏంటి 50% తెలిసే ఇంత మాట్లాడుతుందా అని అనుకుంటున్నారా? కృష్ణుడి గురించి ప్రతి ఒక్కరూ నాకు తెలుసు అనుకుంటారు, కానీ చాలా విషయాలు చాలామందికి తెలియవు. సో మీకు తెలియని రహస్యాలు కూడా నాకు తెలిసినవి చెప్తాను. సో అసలు కృష్ణుడు ఎవరు? కృష్ణుడు విష్ణు యొక్క 8వ అవతారం. ఎలా ఉంటాడు కృష్ణుడు? కృష్ణుడు బ్లూ స్కిన్ టోన్తో నెమలి పింఛం తల మీద పెట్టుకొని వేణువు ఊదుతూ ఉంటారు. ఈ విష్ణు అవతారాలు అంటున్నారు, ఎన్ని అవతారాలు ఉన్నాయేంటి? మొత్తం 10 అవతారాలు ఉన్నాయి. సో ఈ 10 అవతారాలని దశావతారాలుగా పిలుస్తాము. సో 10 అవతారాల ఏంటవి? మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, బలరామ అవతారం అండ్ కల్కి అవతారం. 10 అవతారాలని చెప్పి 11 అవతారాలు చెప్పనేంటా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న కన్ఫ్యూషన్ ఏంటంటే, బుద్ధ అవతారం ఉందా, బలరామ అవతారం ఉందా, అండ్ కృష్ణుడు అవతారం 8, 9 అని అంటుంటారు. కొన్ని పురాణాల ప్రకారం కృష్ణుడు అవతారం 8వ అవతారం, కొన్ని పురాణాల ప్రకారం కృష్ణుడు అవతారం 9వ అవతారం కృష్ణుడు బుద్ధుడు అవుతారని గరుడ పురాణంలో చెప్పారు. బలరాముడు కృష్ణుడు 8వ అవతారంలో ఉంటారని శివపురాణంలో చెప్పబడింది. ఈ అవతారాలు ఏ యుగంలో జరిగాయి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. సో ఈ మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరహ అవతారం, నరసింహ అవతారం సత్యయుగంలో జరిగాయి. అండ్ వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం త్రేతాయుగంలో జరిగింది. కృష్ణ అవతారం, బలరామ అవతారం, బుద్ధ అవతారం ద్వాపర యుగంలో జరిగింది. అండ్ ఫైనల్గా తెలిసింది కల్కి అవతారం కలియుగంలో జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణుడు అవతారం, బలరామ అవతారం, బుద్ధ అవతారం అండ్ కల్కి అవతారం, ఈ 11 యొక్క అవతారాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా, అంటే ఎందుకు అవతారాలు ఎత్తారు, దేనికి, అండ్ ప్రజలకు ఏం చెప్పడానికి అవతారాలు ఎత్తారు విష్ణువు అని మొత్తం క్లారిటీ ఇచ్చేస్తానన్నమాట ఈ 11 అవతారాల గురించి. సో ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. అండ్ ఈ యొక్క సిరీస్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ, మీలో ఎంతమందికి కృష్ణుడు అంటే ఇష్టమో కమెంట్ చేస్తే తెలుసుకుంటాను. అండ్ ఇంకా మీరు సపోర్ట్ చేసే కొందికి నేను వీడియో ఫాస్ట్గా పెట్టడానికి చూస్తానన్నమాట. సో థ్యాంక్ యూ.